అండి అందరికీ ఈ రోజుతోటైతే ఆఖరి శ్రావణ శుక్రవారం కదండి. ఈరోజు కూడా ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? చేసుకుంటే గనక ఈరోజు 11:30తోటే అమావాస్య గడియలు అయితే వచ్చేసినాయండి. మార్నింగే కంప్లీట్ చేసేసుకుని రేపైతే పీటకం అయితే ఎత్తకూడదు. 3వ రోజు నాడు పీటకం అయితే ఎత్తుకోండి. నేనైతే ఈ రోజు అయితే రెడ్ కలర్ శారీ కట్టుకుని అమ్మవారికి అయితే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. అమ్మవారికి పరమాన్నం చేసుకుని పానకం శనగలు అయితే పెట్టుకుని తాంబూలం పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి అష్టోత్తకము అలాగే లలితా సహస్రనామం కనకదార అయితే చదువుకున్నానండి. చాలా మనశ్శాంతిగా ఉందండి. పూజ అయితే 10:30 అయిందనమాట. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి. మా అమ్మవారిని చూస్తే కళ్ళు నిండిపోతుంది, కడుపు నిండిపోతుంది నాకైతేని. ఇంకా పానకం పెట్టుకున్నాను, అలాగే శనగలు కూడా చేసుకున్నానండి. మర్చిపోయాను అనమాట శనగలు పెట్టుకోవడము. తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెట్టుకున్నానండి. ఇలాంటి మతిమరుపు పనులే చేస్తూ ఉంటాను నేనైతేని. ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను. గాలి అయితే చాలా ఎక్కువగా వేస్తుందండి బయట అయితేని. ఇంకా అప్పటికే నాకు 10:30 అయిపోయిందండి. ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఎప్పుడైనా దోశల్లో మీరు పప్పు టమాటా వేసుకుని తిన్నారా? తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.